హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే క్యాలీఫ్లవర్ 65 అనమాట, గోబీ 65. సో దీనికైతే మేము కొంచెం క్యాలీఫ్లవర్ని పెద్ద పెద్ద కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం అనమాట. అంటే ఈ వాటర్ బాయిల్డ్ అండి, ఒక 5 to 10 minutes ఇట్లా పెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే పురుగులు ఏమన్నా ఉంటే పోతుంది, అందుకనేసి బాయిల్డ్ వాటర్లో అయితే పెట్టుకుంటాం, సాల్ట్ వేసిన బాయిల్డ్ వాటర్లో. అండ్ ఈ సైడ్ అయితే ఒక కర్రీ అవుతుంది, ఇదైతే వీడియో తీయట్లేదు మేము. ఇదైతే టమాటో వంకాయ అనమాట. సో ఈరోజు రెసిపీస్ అయితే ఈ రెండు అండి. వీడియో అయితే చూపిస్తాను, ప్రాసెస్ ఎలా వస్తుంది ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇదిగోండి, మనం ఇందాక వేడి నీళ్ళల్లో పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్. సో అదైతే ఇట్లా వడకట్టేసుకున్నాం అనమాట. వాటర్ లేకుండా డ్రైగా ఉండాలి క్యాలీఫ్లవర్ అనేది. సో ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం, కొంచెం ధనియా పౌడర్, ఇదిగోండి 1 స్పూన్ బియ్యం పిండి, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఇదిగోండి ఇప్పుడు సాల్ట్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్. సో ఇదండి, ఇది మొత్తం ఒకసారి వాటర్ లేకుండా కలుపుకోవాలి. బియ్య పిండి, కార్న్ఫ్లవర్ అదంతా వేసాం కదా, అదంతా క్యాలీఫ్లవర్ పట్టేటట్టు కలుపుకోవాలి, వాటర్ వేయొద్దు ఇప్పుడే. సో ఇదండి, ఇలా ఫస్ట్ ఇలా డ్రైగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెమేనండి, మరీ ఎక్కువ వేయద్దు వాటర్. ఇలా కారము అదంతా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం, కొంచెం వాటర్ వేసుకొని. సో చాలామంది ఏంటంటే ఇది నార్మల్గా కడిగి వేసేస్తారు క్యాలీఫ్లవర్, బట్ అలా వేసుకోకూడదు. ఎందుకు అని అంటే దాని లోపల పురుగులు ఉంటాయండి చిన్నవి. సో అందుకనేసి కొంచెం వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని ఇవి కొంచెంసేపు అలా పెట్టాలన్నమాట, సో దట్ పురుగులన్నీ పోతాయి. సో ఇదండి, క్యాలీఫ్లవర్ అయితే మొత్తం కలిపేసుకున్నాము, మసాలా మొత్తం పట్టింది దానికి. సో ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. సో ఇదైతే వేసుకున్నాము ఇప్పుడు మనం. సో ఇదండి, ఇలా వేసేసుకోవాలి. క్యూబ్స్ మరీ పెద్దది కాదు, మరీ చిన్న కాకుండా మీడియం సైజులో చేసుకోండి, బాగుంటుంది. మరీ చిన్నకైతే తుక్కు తుక్కు అయిపోతుంది అన్నమాట. సో ఇదండి, ఫ్రై అవుతున్నాయి, ఇది ఇంకా అవ్వాలి. సో ఇదిగోండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇది తీసేసుకున్నాం మనము. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని, ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉంటే దానికి వెళ్ళిపోతుందండి. సో ఇదండి, క్యాలీఫ్లవర్ 65 ఇదండి. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం. సో ఇప్పుడు ఇంకో ట్రిప్ అయితే వేసుకున్నాము. బాగుంటుంది రసంలో కానీ పప్పులో కానీ ఏదైనా కర్రీలో కూడా బాగుంటుంది, సైడ్ డిష్ లాగా. మంచి ఫ్రై రెసిపీ. సో ఇదిగోండి, క్యాలీఫ్లవర్ 65 ఆర్ క్యాలీఫ్లవర్ పకోడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం వేమ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవాలి. దానికి బాగుంటుంది అన్నమాట కాంబినేషన్. పచ్చిమిర్చి దూరం పెట్టు, ఫోన్ జర. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. సో ఇదండి అయిపోయింది. ఇప్పుడు ఇదైతే దీని మీద అయితే వేసుకుందాం మనము. సో ఇదిగోండి, క్యాలీఫ్లవర్ 65 అయితే అయిపోయింది విత్ చిల్లీ అండ్ కరివేపాకు అనమాట. బాగుంటుంది, దీంట్లో కన్నా ఫ్రై లాగా బాగుంటుంది అనమాట. ఉట్టి తిన్నా కూడా బాగానే ఉంటుంది ఇది. సో మీకు కనుక ఇది నచ్చితే ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.